గోదావరి కృష్ణా డెల్టా మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ అగ్రికల్చర్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని, రైతుకు ఎకరాకు ఏడాదికి కనీసం ₹1,00,000 ఆదాయం ఆర్జించడమే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అన్నారు. సచివాలయంలో హార్టికల్చర్పై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మిరప, అరటి, మామిడి, ఆయిల్ ఫామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, కాఫీ, కొబ్బరి, టమాటో, ఉల్లి ఈ 11 ప్రాధాన్య పంటలతో రాష్ట్రంలో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18.23 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యానవన సాగును వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేయాలి. ఆయిల్ ఫామ్, కోకో, కొబ్బరి పంటల డిమాండ్ దృష్ట్యా రైతులకు ఈ పంటల సాగు విషయంలో అవగాహన కల్పించారు. ప్రపంచంలో కోకో సాగులో 1% కన్నా తక్కువగా మన దేశంలో సాగు అవుతుంది. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకునేలా 1,00,000 ఎకరాల్లో కోకో సాగు చేసేలా చూడాలి. కోకో పంట కోసిన తర్వాత నాణ్యత విషయంలో రైతులు జాగ్రత్త తీసుకునేలా శిక్షణ ఇవ్వాలి. అలాగే వీటికి అనుబంధంగా చిన్న తరహాలో ప్రాసెసింగ్ యూనిట్లు రైతులే నెలకొల్పేలా చేస్తే మరింత ఆదాయానికి అవకాశం ఉంటుంది. రైతులు పండించే పంటకు అధిక విలువ తీసుకురావడంపై దృష్టి పెట్టాలి అని సీఎం అన్నారు.